అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. పగడాల మల్లేష్ కుమారుడు పగడాల భరత్ అలియస్ మల్లన్న కొడుకు నాకు కూడా చాలా దగ్గర. ఆ గ్రామానికి సంబంధించి అనేక క్రీడా సాంస్కృతిక పోటీలు కానీ, అదేవిధంగా మొక్కల పంపిణీకి సంబంధించి పర్యావరణ పరిరక్షణ కోసం చేసినటువంటి ఉద్యమంలో మల్లేష్ గారు నాతో పాటు వాడు మాతో కలిసి ఉండేవాడు. షార్ట్ టెంపర్కి లోనై ఆవేశానికి లోనైపోయి సూసైడ్ చేసుకున్నాడు. ఈనాడు యువతకి మేము చెప్పదలుచుకున్నది ఒకటే, చాలా కాలంగా మేము చెప్తున్నది కూడా ఒకటే. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూర్చొని పేరెంట్స్తో కూర్చొని లేకపోతే పెద్దవాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ఆ విధంగా సమస్యలు పరిష్కరించుకొని ముందుకు పోవాలి తప్పితే మరొకటి కాదు. ఇలా మనం చూస్తూ ఉన్నాం, 10వ తరగతి ఫలితాలు వచ్చినప్పుడు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇతర ర్యాంకులు రానప్పుడు, లేకపోతే వాళ్ళు కోరుకున్నట్టు నిట్లోనో ఇంజనీరింగ్లోనో IIITలోనో ఐఐటీలోనో సీట్లు రానప్పుడు యువత ఇలాంటి తాత్కాలిక షార్ట్ టెంపర్కి లోనై ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు పగడాల భరతే కాదు, మిగతా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి యువత అనవసరమైనటువంటి ఆవేశాలు పోకుండా నిదానంగా నింపాదిగా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేసుకొని ముందుకు పోవాలి. కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్ అన్న తర్వాత. మనం అనుకున్నట్టుగా అదేం పూలబాట కాదు, అట్లని చెప్పేసి ముళ్ళబాట కూడా కాదు జీవితం. పూలబాట అవునో కాదో నాకు తెలియదులే, కానీ ముళ్ళబాట అయితే మాత్రం కాదని మాత్రం నేను చెప్పగలను. అందుకోసం ఏదైనా సమస్య వచ్చినప్పుడు యువత ముఖ్యంగా ఆవేశాలు లోను కాకుండా, షార్ట్ టెంపర్కి లోను కాకుండా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకునే అవకాశం ఉండాలి. బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. అందుకోసం యువత ఆవేశాలు లోను కాకుండా, షార్ట్ టెంపర్కి లోను కాకుండా అని చెప్పేసి మా మల్లన్న కొడుకు భరత్కి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ, శ్రద్ధాంజలి ఘటిస్తూ, మా కంటే ఎక్కువ రోజులు జీవిస్తామని అనుకున్నాం. నీకు నివాళి చెప్పడం మాకు కొంచెం బాధగానే ఉన్నది. నీకు శ్రద్ధాంజలి ఘటించడం అనే మాట కూడా మనసుకి కష్టంగానే అనిపిస్తుంది. అయినా నీ అంకుల్ అంటూ మల్లన్న కొడుకు నాతో చాలా ఆప్యాయంగా ఉండేవాడు. ఎక్కడ కలిసినవాడు, నేను నా పనిలో ఉన్నా కూడా దగ్గరకు వచ్చి పలకరించేవాడు. సో భవిష్యత్ తరానికి సంబంధించి మేము ప్రారంభించిన ఇటు పర్యావరణానికి సంబంధించింది కానీ, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కానీ, లేకపోతే ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ కొనసాగిస్తారనుకున్నటువంటి భరత్ మాకు దూరం కావడం బాధ కలిగిస్తూ ఉందని తెలియజేస్తూ, సో యూత్ ఆవేశపడద్దని చెప్పేసి కోరుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ ఆవేశాలు కాకుండా ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు పోవాలని మనం చేస్తూ ఉన్నాను.